ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారు పేదరికంతో కష్టాల పాలు కావడానికి కారణం ఈ వస్తువులే. ఈ వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు, అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులు ఒకవేళ మీరు కనుక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారిపోతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు, ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృశ్చిక రాశి వారు ప్రతిదీ కూడా వీరి జీవితంలో పోటీగా తీసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారి జాతకం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలైతే ఈ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సొంత వారు లేదా తెలిసిన వారు వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, లేదా చుట్టుపక్కల వారు కానీ, బంధువులు కానీ, ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల వీరి జీవితంలో కోలుకోలేని దెబ్బతీసే అవకాశం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారు వీళ్ళని నమ్మి మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని వీరిని నమ్మకుండా ఉంటేనే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే మాట్లాడుతూ నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మవద్దు. మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మానసికంగా క్షోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం కూడా కనుక్కుంటారు. సహనం కోల్పోకూడదు. ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధించాలి. అలాంటి ధైర్యమే మీకు ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు అన్నిటిలో కూడా ముందే ఉంటారు. మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అన్ని అంశాలలో మీకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎక్కువగా మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి కారణం మీ యొక్క వ్యాపార భాగస్వాములే అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. జీవితం అంటే ఎప్పుడు కూడా సాఫీగా సాగదు. కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే వృశ్చిక రాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మాత్రం ఈ వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసినా కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాలు పాలవుతారు. కాబట్టి ఈ వస్తువులు ఎవరికి ఇవ్వకండి. ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదేనండి లవంగాలు, యాలకులు. ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండే వారిని కానీ, లేదా ఎదురింట్లో ఉండే వారిని కానీ, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువుని మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువుల్ని అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానం కానీ, సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించినట్లవుతుంది. తద్వారా మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే. వీటిని తీసి వెంటనే బయట పడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. ఈ విషయాలను మన శాస్త్రాల్లో కూడా తెలియచేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్లుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు. ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఆ విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మన పెద్దవాళ్ళు చాలాసార్లు ఈ విషయాలు చెప్తూ ఉంటారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. కానీ వాటిని మనం చాదస్తంగా భావిస్తూ ఉంటాం. మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ ఉంటాం. నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను క్లియర్గా తెలుసుకోబోతున్నాం. తద్వారా మీ కష్టాలు మీరే తీర్చుకోవచ్చు. అందుకోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటిగా బట్టలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో పిల్లలకి చిన్నవైపోయినవి, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసిన బట్టలు అన్నీ కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనకి యూజ్ అవుతుంది, లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుందిలే అని చెప్పేసి మనం ఆ చిరిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాటిని అన్నింటినీ కూడా ఒక మూటలాగా కలిపి కట్టేసి పెడుతూ ఉంటాం. ఇలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. ఆ బట్టలు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూటలు అస్సలు ఇంట్లో ఉంచకూడదు. అలాగే దానం చేసేటప్పుడు కూడా ఊరికే ఇవ్వకండి. అందులో ఒక 10 రూపాయలైనా పెట్టేసి ఆ బట్టల మూట ఇవ్వండి. లేదంటే మనకి శని అనేది వెనక్కి వస్తుంది. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడు పటాలు కానీ, లేదంటే విగ్రహాలు కానీ, అంటే ఏవైనా వస్తువులు కానీ విరిగిపోయి పగిలిపోయి వస్తువులు మనం కొంచెమే కదా అని ఉంచుకుంటూ ఉంటాం. ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడా ఒక్క చోట విరిగిపోయిన క్రాక్ వచ్చిన వస్తువులని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అవి ఇంట్లో ఉంచడం వల్ల ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బులకి సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే, పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే పారే నదిలో వాటిని నిమజ్జనం చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ 4-5 రకాలు తీసుకువచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక దేవతా ఆరాధనకి సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒక్కటి మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4-5 రకాలు తెచ్చి పెట్టుకున్నారంటే మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి చాలా అంటే చాలా నష్టపోతూ ఉంటారు. ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన, అంటే ఇంటి మేడ పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనం ఏమీ అవసరం లేదనేసి చాలామంది టెర్రస్ మీద కానీ, లేదంటే ఇంటి పైన కానీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానీ చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ చాలామంది తీర్థయాత్రలు చేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళ దిష్టికి సంబంధించిన ఏవైనా దారాలు కానీ, మెడలో వేసుకునే తాయెత్తులు కానీ, ఉంగరాలు కానీ తెచ్చి ఇస్తూ ఉంటారు.
అంటే ఈ మధ్య కాలంలో చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం కానీ, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పేసి వాటిని తీసుకువచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికోసం ప్రత్యేకం, ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికోసం పనిచేస్తుంది. అందుకే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. మీకు తెలిసిన స్టోన్ మీరు తెచ్చి ఇంట్లో అమర్చుకోవడం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచి తెచ్చారు కదా అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అలాగే పుణ్యక్షేత్రం నుంచి తెచ్చారని చెప్పేసి వాటిని ధరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకండి. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువ నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే పనిలో అపజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే, విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, లేదంటే కొంచెం చిట్లిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, విరిగిపోయిన గ్లాసులు కానీ, ఎవరైనా అందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వస్తువులకి సంబంధించిన దోషాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. కాస్ట్లీ కదా అని చెప్పేసి ఖరీదైన వస్తువులు అని ఉంచుకుంటూ ఉంటాము. కానీ ఆ కాస్ట్ అనేది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకువస్తుంది. అలాగే ఆ వస్తువులు కావాలంటే మార్చుకుని ఇంకొక గిన్నె అయినా తెచ్చుకోండి, కానీ అలా ఉంచకూడదు. అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ, గాజు గ్లాసులు కానీ, గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఉంచకూడదు. తక్షణమే తీసి బయట పడేయాలి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే, ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి బయట నుంచి ఏవేవో బొమ్మలు తెస్తూ ఉంటారు. అలాగే అందులో ముఖ్యమైన కొన్ని బొమ్మలు తాజ్మహల్ ఫొటోస్, పడవ నీళ్ళల్లో వెళుతున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటివి, పడవలకి సంబంధించిన ఫొటోస్, జంతువులకి సంబంధించిన ఫొటోస్, అలాగే ముళ్ళకి సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు. ఇది ఇంటి షోకేస్ కోసం అని చెప్పేసి తెస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఉంచకూడదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. సో అటువంటి వాటిని కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు, అలాగే తెచ్చుకోకూడదు, అలాగే ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. మునిగిపోతున్నటువంటి ఓడలు, పడవలు, ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టకూడదు. జీవ జంతువులకి సంబంధించిన ఫోటోలు ఇంట్లో అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అనేది మీకు కలుగుతుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, అశాంతికి గురవుతూ ఉంటాము. చాలామంది తెలియక ఇవన్నీ షోకేస్ కోసం తెచ్చేస్తూ ఉంటారు. కానీ ఇవి చాలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి వచ్చాక మీరు గమనించండి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించాలి. ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, అల్మరాలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు. అల్మరా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసిస్తుందని భావిస్తాం. అటువంటి అల్మరాను ఎంతో నీట్గా పరిశుభ్రంగా చూసుకోవాలి. అలాంటి అల్మరాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువా లేదా అల్మరా చూసినట్లయితే తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అలా యూజ్ చేయకూడదు. అటువంటి అల్మరాలో లక్ష్మీదేవి నివసించదు. ఆర్థికంగా కూడా మీరు ఎదగరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉండాలంటే అది నీట్గా ఉండాలి. అలాగే కొంతమంది అల్మారాలో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటి తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు. ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతుల నుంచి జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బులు అనేది ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో అలా అస్సలు చేయకండి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనేది నివసించదు. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉండడం వల్ల ఎప్పుడు కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసిపడేయండి. అలాగే విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి. ఎందుకంటే ఇలాంటి విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది. అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించము, కానీ వాటి వల్లే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విరిగిపోయినవి ఏమైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మన ఇంట్లో ఎప్పుడు కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ వృశ్చిక రాశి వారు తీసుకుంటే
మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తద్వారా మీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తగ్గించుకోవచ్చు. అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, పగిలిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు అనేవి ఇస్తూ ఉంటాయి. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అది మీరు గమనించండి. అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఇవ్వకండి. అలాగే కొన్ని వస్తువులు ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. తెలుసుకున్నారు కదండి. వృశ్చిక రాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు. పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఖాళీ సమయంలో దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవ నామస్మరణ చేసినంత మాత్రాన్నే ఎంతో పుణ్య ఫలితం పొందుతారని పండితులు వివరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.